ఒక మాట మీ జీవితాన్ని నిర్మించగలదు. అదే ఒక మాట మీ జీవితాన్ని నాశనం చేయగలదు. మీ జీవితంలో జరిగిన పెద్ద బాధ ఎవరో చేసిన పని వల్ల కాదు, వాళ్ళు మాట్లాడిన మాట వల్లే జరిగిందా? అయితే మాట శక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఉందా? ఎలా చేసుకోవాలో తెలియడం లేదా? ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం సప్తస్వరాల సమ్మేళనం, షడ్రుచుల మృష్టాన్న భోజనం. ఒక్కోసారి అది పెద్ద చదరంగం. నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్య నూతనం. యవ్వనమైన వృద్ధాప్యమైన దేవుడాడే వైకుంఠపాళి మన జీవిత గమనం. మన జీవితాన్ని ఎంతో సుందరమయంగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందుగా ప్రధానమైంది మాట. ఎదుటివారిని మెచ్చుకునేలా మాట్లాడితే ఎలా ఉంటుంది? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు చాలా తెలివిగలవాడివి. మరి ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఎలా రెస్పాండ్ అవుతారు? కానీ నువ్వు చండాలంగా ఉన్నావు, నువ్వు దేనికి పనికిరావు అని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది ఆలోచించండి. కొంతమంది మన ఎదురుగా ఒకటి మాట్లాడతారు, మన వెనకాల మన గురించి ఇంకోటి మాట్లాడతారు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలు జారితే తీసుకోగలుగుతాం, కానీ నోరు జారితే తీసుకోలేమనేది మన పెద్దల మాట. మాట తీరు మనిషికి విలువ తెస్తుంది. మాట ప్రవర్తనకు అద్దం పడుతుంది. మృదువైన మాట ప్రాణాలను నిలిపితే, కఠినమైన మాట కష్టాలను తెస్తుంది. శుభప్రదమైన మాట మాట్లాడటం వల్లనే ఎన్ని సత్సంబంధాలనైనా పెంచుకోవచ్చు. అదే మాట్లాడటం రాక అమంగళమైన మాటలు మాట్లాడితే ఎంత పెద్ద యుద్ధమైనా జరగవచ్చు. మాట్లాడే మాటలో అర్థం, పరమార్థం ఉండాలి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వటానికి మనం మాట్లాడే మాట ఒక ఔషధంగా కూడా పనికి వస్తుంది. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు. అజ్ఞానుల గతాన్ని, మూర్ఖులు భవిష్యత్తును గురించి ఆలోచిస్తే, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి మాట్లాడతారనేది సామెత. అటువంటి మాట గురించి అంటే వాక్కు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం నలుగురితో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన స్వభావం ఎలాంటిదో తెలుస్తుంది. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ప్రశాంతత రావాలి. మనం ఇంకో 4 మాటలు మాట్లాడాలి అని వారు కోరుకోవాలి. మాట ఎప్పుడు మృదువుగా ఉండాలి, అలవోకగా ఉండాలి, పొందికగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాటను బట్టి ఇచ్చిపుచ్చుకునే గౌరవం ఉంటుంది. అందుకే సత్సంగాలతో శుభప్రదమైన మంగళకరమైన మాటలను మాట్లాడుతూ శ్రీ శివసాయి సేవాపీఠం అందరికీ చేరువవుతున్నది. అలాంటి శ్రీ శివసాయి సేవాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న వారు ఇక్కడకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు, మాకు ఉన్న ఆరోగ్య సమస్యలు తీరుతున్నాయి, మేము అనుకున్నది జరుగుతుంది అనే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది మాట. ఈ మాట మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఇలాంటి సంతోషం అందరికీ కలగాలంటే అందుకే ముందుగా మాట గురించి తెలుసుకుందాం. ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఎలా మాట్లాడితే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట అంటే వాక్కు, ఓంకారం నుండి పుట్టింది. ఆ ఓంకారం అనుసరించి మనసు 4 పురుషార్థాల సాధనకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనసులో ఏదైనా సంకల్పిస్తే నోటి నుండి వాక్కులా బయటకు వస్తుంది. మరి అటువంటి సమయాన వాక్కును అనుసరించి మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్కు, మనసు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. మనసు సంకల్పించింది తప్ప వాక్కు మరొకటి పలకలేదు. మనసు 2 విధాలు. ఒకటి స్థిరమైన మనసు, రెండవది చరమైన మనసు. వాక్కు అనేది బయటకు ఉచ్చరించేది. దీనిని ఘోషిణి అంటారు. బయటకు కనిపించింది అఘోషిణి. అఘోషిణి అంటే మనసులో అనుకునేది. ఇది ఉత్తమమైనది. ఆ వాక్కు శబ్దరూపం లేనిది, బ్రహ్మస్వరూపం. మాట అగ్ని అంతటి పవిత్రమైనది. అంతేకాదు ప్రమాదకరమైనది కూడా. బాలవాక్కు, బ్రహ్మవాక్కు, ఋషివాక్కు, వేదవాక్కు అని రూపాంతరాలున్నాయి. నిష్కపటమైన, మనోహరమైన, ముద్దులొలికే సత్యాన్ని పలికేది బాలవాక్కు.
బ్రహ్మజ్ఞానుల నోట వెలువడే మాట శుభప్రదమైనది, శ్రేయస్కరమైనది బ్రహ్మవాక్కు. సర్వసంగ పరిత్యాగులైన వారు పరుల హితం, అభ్యున్నతి కోరుతూ చేసే ప్రవచనాలను ఋషివాక్కులు అంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ మానవాళికి దశ దిశ నిర్దేశించేవి వేదవాక్కులు. బ్రహ్మ ఋషివాక్కులు అందరికీ అనుసరణీయాలు. అవి అందరికీ ఆమోదకరమైనవి, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. మాట ఎలా ఉండాలో, ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెబుతున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలను సాధించగలం. మాట ఎప్పుడూ మృదువుగా, మంగళప్రదంగా, మనోహరంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి అనేది నా కోరిక. ఎవరైతే సత్యభావనతో ఉంటారో, ఉత్సాహవంతులై సత్య సాంగత్యం వల్ల వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారని యజుర్వేదం చెబుతుంది. సత్యవాక్కు పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు చరితార్థులయ్యారు. తమ వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు. సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలంటే మంచి సాంగత్యం కావాలి. సత్సంగాల్లో పాల్గొనాలి. సత్సాంగత్యము, సత్సంగము ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్నడూ అమంగళ వచనాలు, పరుషవాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారం అవుతుంది. వాక్కును మించిన ఆభరణం మరొక్కటి లేదు, మరేదీ లేదు. అందుకే ఎప్పుడూ శుభప్రదమైన, మంగళకరమైన మాటలను మాత్రమే మాట్లాడదాం. వచ్చేవారం మరొక అన్నదాన కార్యక్రమ వీడియోలో కలుసుకుందాం. జై సాయిరాం.